జీపీఎస్ని రద్దు చేయండి. సెప్టెంబర్ 1 చలో విజయవాడ. ఏపీసీఎస్ఈఏ జీపీఎస్ నిలిపేతపై సిపిఎస్ ఉద్యోగుల హర్షం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్టుగా జీపీఎస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుందని భావిస్తున్న ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించే వరకు ఉద్యమ కార్యాచరణ వీడేది లేదన్నారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైసీపీ ప్రభుత్వం తమని తీవ్రవాదులుగా చూసిందని అక్రమ కేసులు పెట్టిందన్నారు. ఆ అక్రమ కేసులకు ప్రస్తుతం ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. సెప్టెంబర్ 1 చలో విజయవాడకు పిలుపునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాంతిబాయి తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉద్యోగుల బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి, రానున్న మంచి రోజులని నమ్ముతున్నాం అంటూ ఏపీ ఎన్జీఓలు స్టేట్మెంట్. ఉద్యోగుల బకాయిలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, పురుషోత్తం నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు దురదృష్టకర రోజులపైన రానున్న మంచి రోజులని పేర్కొన్నారు. జీపీఎస్పై గెజిట్ ఉత్తర్వులు నిలుపుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.